తండ్రి వారసత్వాన్ని నిలబెట్టి మరింత ముందుకు తీసుకెళ్లిన నటుడు రాజబాబు. ఎంత ఎత్తు ఎదిగితే ప్రాణం. మానవ సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే రాజబాబు ఆ సినిమా, జర్నలిజం, విద్య, వైద్య రంగాల్లో నిష్ణాతులైన వారిని ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేసి సీనియర్ ప్రొడ్యూసర్ శ్రీ డివికే రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ना मूर्तना జన్మదిన సందర్భంగా అలానే రాజబాబు మెమోరియల్ అవార్డ్స్ ఫంక్షన్ సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సాయం సమయం ఇక్కడికి వచ్చిన రాజబాబు మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. రాజబాబు గారు ఇక్కడున్న ప్రతి ఒక్కరితోటి కనెక్ట్ అయి ఉన్నాడు. ఎమోషనల్గా ప్రతి విధంగా రాజబాబు గారు మీ అందరితోటి ఏదో ఒక యాంగిల్లో కనెక్ట్ అయి ఉంటాడు. సో రాజబాబు గారిని ప్రతి సంవత్సరం ఇలా గుర్తు చేసుకోవాలి, ఆ మెమరీస్ అన్నింటినీ మనందరం ఒకసారి కూర్చొని గుర్తు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ అకేషన్ని ఎవరి ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సో ముందుగా స్టేజ్ మీద ఉన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, అంటే అకేషన్ జస్ట్ రాజబాబు గారి ఇలా వర్ధంతి అనేది కాకుండా ప్రతి సంవత్సరం కూడా మనం అటు నాటక రంగం నుంచి, సినిమా రంగం నుంచి, టీవీ రంగం నుంచి కొంతమంది మిత్రుల్ని ఎవ్రీ ఇయర్ రాజబాబు మెమోరియల్ అవార్డ్స్ అనేది ఎవ్రీ ఇయర్ కొంతమందికి ఇస్తూ వస్తున్నాము. ఈ ఇయర్ కూడా ఒక 9 మంది మిత్రులకి ఈ డిఫరెంట్ ఇండస్ట్రీలో ఉన్న వారిని కూడా ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుంది. అలానే ఇక్కడ రాజబాబు ఫ్యామిలీ మరియు రాజబాబు మిత్ర బృందం కలిపి ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు. వీటన్నిటికీ కర్త కర్మాక్రియ అయిన మా భగీరథ గారికి ముందుగా వారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన సపోర్ట్ లేకుండా మేము ఏ ప్రోగ్రామ్ కూడా ఈ ప్రోగ్రామ్స్ ని ఇంత సక్సెస్ఫుల్ గా చేయలేము. అలానే భగీరథ గారికి రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అనే అవార్డుని కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. వారిని సన్మానించుకోవాలి అనుకుంటున్నప్పుడు ఎక్కడా కూడా మాకు ఒక అకేషన్ రాలేదు. సో దీన్ని లింక్ చేస్తూ రాజబాబు మెమోరియల్ అవార్డులో వారిని కూడా ఇంక్లూడ్ చేస్తూ వారిని కూడా ఇక్కడ సన్మానించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. సో ఆల్రెడీ అబౌట్ టు రీచ్ 7 o'clock. సో త్వరగా ఈ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేయాలి. పెద్దలందరూ మాట్లాడాల్సి ఉంది, అలానే అవార్డు గ్రహీతలు కూడా మాట్లాడాల్సి ఉంది. సో మా రాజబాబు ఫ్యామిలీ తరఫున, మా మిత్ర బృందం తరఫున మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ విత్ us. రాజబాబు గారి 68వ సంస్మరణ జన్మదినోత్సవ సభ ఆ మిత్ర బృందానికి ముందుగా అభినందనలు తెలుపుతున్నాను. 68 సంవత్సరాలు ఆయనతో జర్నీ చేసి ఆయన చేసుకోవడం ఐ థింక్ ఇంత ముందు కూడా చేశారేమో నాకు తెలియదు. భగీరథ గారు రమ్మనగానే సడన్గా వచ్చేసాము. మా కమిటీ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు. ఈ ప్రోగ్రాం గురించి ఇప్పుడు వారు చెప్తే నాకు అర్థమైంది. అయితే రాజబాబు గారిని నేను చాలా సందర్భాల్లో చాలా సినిమాల్లో చూసినట్టు గుర్తు.
నాకు ఫలానా సినిమా నాకు తెలియదు కానీ చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు ఆయన. ఆ విధంగా ఎక్కడో పరిచయం ఉన్నట్టుంది కానీ సరిగ్గా ఆయన పిక్చర్లు ఏదో నాకు గుర్తు రావట్లేదు. ఏదేమైనా గవర్నమెంట్ 15 సంవత్సరాలు పడుతుంది అవార్డు ఇవ్వడానికి, ఏ గవర్నమెంట్ అయినా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా తెలంగాణ గవర్నమెంట్ అయినా. బట్ రాజబాబు గారి మిత్రమండలి మాత్రం అయితే క్రమం తప్పకుండా ఈ అవార్డులు ఇస్తున్నారేమో అనుకుంటున్నా. అది కరెక్టేనా? అయితే దానికి అంత ప్రాచుర్యం, అంత పబ్లిసిటీ, అంత ఇది జనంలోకి వెళ్ళలేదు అనుకుంటా. ఐ థింక్ మీడియా ఇట్లాంటి ఫోకస్ చేసి గవర్నమెంట్ కూడా, ఏ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ అయినా, లక్కీగా రేపే గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు. 10 ఏళ్ళైనా ఈ అవార్డులు ఇవ్వడానికి. సో మీలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే గవర్నమెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. వాళ్ళు త్వరగా సంవత్సరానికి ఒకసారి ఇచ్చినట్టు అవుతుంది. అయితే శంకర్కి తెలిసి ఉంటుంది, 10 సంవత్సరాల అవార్డులు ఒకసారి ఇస్తున్నారా? అదే మీకు అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు. అదే అర్థమైంది. సో ఈ రకంగా ఉంది ప్రస్తుతం. మీ అవార్డు అట్లా కాకుండా ప్రత్యేకంగా మీ మిత్రుడిని గుర్తు తెచ్చుకుని చక్కగా నిర్వహించడం, దానికి అన్ఎక్స్పెక్టెడ్గా మమ్మల్ని ఇక్కడ FNCCలో మేము ఊరికైతే దొరుకుతామని మమ్మల్ని మా మిత్రుడు భగీరథ గారు మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలవటం అలా కాదు. మంచి ఆయన రాజబాబు గారు చాలా పిక్చర్ చేస్తుంటారు, చాలా పిక్చర్లో హీరోలు కూడా ఉండి ఉంటారు. అట్లాంటి వాళ్ళు అందరినీ తీసుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే ఈ అవార్డులకి సార్థకత దొరుకుతుంది. ఇక ముందు నుంచి ఈ అవార్డులు ఇంకా పెద్ద ఎత్తున చేస్తారని నమ్ముతూ ఆ మిత్రమండలికి మరోసారి ఇవ్వడం. థ్యాంక్ యూ. గోపాల్ గారు కూడా నాకు డైరెక్టర్గా పునర్జన్మ ఇచ్చిన కెఎస్ రామారావు గారికి, అలాగే బి గోపాల్ గారు, ఆయన చూడని విజయం లేదు, బ్లాక్ బస్సెస్ అంటే బి గోపాల్ గారు, అలాగే డిఎస్ రాజు గారు తనయులు ప్రమేమ డివికే రాజు గారికి, అలాగే FNCC సెక్రటరీ గారికి, అలాగే ఉగ్రపట్న ఆనందరావు గారికి. ఉగ్రపట్న ఆనందరావు గారి షూటింగ్లోనే ఊరికి మనగాడు షూటింగ్ జరిగేటప్పుడే రాజబాబు గారిని కలవడం జరిగింది. ఆ అదృష్టం అలా కలిగింది. ఎందుకంటే చాలా సరదా మనిషి అయినా, ఆయన ఉన్నంతసేపు మంచి హోస్టు. ఆ రోజు ఏదో ఆయనే వండించుకుని కార్లో పెట్టుకుని వచ్చారు రోజు మేము షూటింగ్ దగ్గర ఉన్నప్పుడు. సో నిజంగా మనకి స్టార్ కమెడియన్ రాజబాబు గారు హీరోల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఒక ఎరాలా తీసుకున్నారని విన్నాం. ఆ రాజబాబు గారిని ఎవరు సెలబ్రేట్ చేయట్లేదు. కానీ ఈ రాజబాబు గారి నిజంగా ఇలాంటి మిత్రమండలి ఉండటం నిజంగా ఆయన అదృష్టం. నిజంగా చాలా మంది స్టార్ హీరోలైనా ఉన్నారు, వాళ్ళ ఫాదర్స్ చాలా హిస్టరీ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా సార్లు మీ ఫాదర్ చాలా మంది ఇన్స్పిరేషన్, సెలబ్రేట్ చేయండి, ఒక అవార్డు పెట్టడానికి చెప్పడం జరిగింది. ఆ డెప్యూటీ చేస్తూ ఉంటారు, ఇయర్స్ టుగెదర్ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ రాజబాబు గారు ఒక నాటక రంగంలోనూ, టీవీ రంగంలోనూ, సినిమా రంగంలోనూ ఆయన పాత్ర చాలా మంచి కాంట్రిబ్యూషన్ అయిందో. చాలా సినిమాలు నాకు తెలిసి 100 సినిమాల పైనే ఆయన సినిమాలు నటించారు. చాలా సహజమైన నటన. గోదావరి ఆ యాసతో ఆయన అన్ని సినిమాల్లోనూ అందరికీ చాలా కరెక్ట్ అయిన యాక్టర్గా ఆయన అందరికీ తెలుసు. అలాగే టీవీ రంగంలో కూడా చాలా సీరియల్స్ చేశారు. అలాగే స్టేజ్ లో ఆయన ఎప్పుడు ఆ స్టేజ్ ని ఎంకరేజ్ చేస్తూ ఉన్న రాజబాబు గారికి ఎలాంటి మిత్రమండలి ఉండి, ఫస్ట్ నేను ఇలాగ రాజబాబు గారి దాకా ప్రతి సంవత్సరం చేస్తున్నాము, ఈ సంవత్సరం మీరు రావాలంటే నేను సన్మానం అనుకోలేను. సో నాకు ముచ్చటేసింది, ఇలాంటి ఫ్రెండ్స్ ఉండి ఇలాంటి ఒక సంస్కరణ సభలాగా చేస్తున్నారు అనుకున్నాను. తర్వాత తెలిసింది, నేను PDF పంపిస్తే సన్మాన గ్రహీతలో నేనున్నాను. ఇది ఫస్ట్ టైము.
చాలా సిగ్గా ఉంది, ఎందుకంటే మనం ఇంకా సాధించాల్సిన చాలా ఉంది. చాలా తొందరపడి సన్మానం జరిగినట్టుగా ఫీల్ అవుతాం. అయినా కూడా మిత్రమండలి వారు ఈ సన్మానం చేసినందుకు, నన్ను గుర్తించి ఇలా పిలిచినందుకు ముఖ్యంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మిత్రమండలి ఇలాగే రామారావు గారు చెప్పినట్టు ఆయన చాలా మంది స్నేహపత్రం ఉన్నారు కాబట్టి మరింత ఈ అవార్డులు మరింత జనాల్లోకి వెళ్ళాలంటే ఆ హీరోల్ని, ఆ డైరెక్టర్ని ఎవరైతే, ఎందుకంటే చాలా టాప్ రైటర్స్, టాప్ హీరోలతో ఆయన చేశారు కాబట్టి ఈసారి నెక్స్ట్ సభ జనానికి తెలిసే విధంగా ఆయన సెలబ్రేట్ చేస్తే రాజబాబు గారి సంవత్సరం సెలబ్రేట్ చేస్తే బాగుంటుందని ఉత్సాహం ఇవ్వగలం. చాలా వేస్ ప్రశ్నలు వచ్చాయి, బట్ ఎఫర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ సభకి పిలిచి నన్ను సన్మానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. హరి గారికి బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అలాగే శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. వినయానికి నిదర్శనమైనటువంటి వారి ముందు నేను కూర్చొని సాహసం చేయలేను. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ లైక్ దిస్. Thank you. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విచ్చేసినటువంటి అతిథులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాజబాబు మంచికి నిదర్శనం, స్నేహానికి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయనతో కలిసి చాలా సీరియల్స్ చేయడం, ఎన్నో వందల ఎపిసోడ్స్ కలిసి పనిచేయడం జరిగింది. సో ఎంత సరదా అయినటువంటి మనిషి అంటే మాటల్లో చెప్పలేదు. ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆయన వినయానికి, ఆయన యొక్క స్నేహితులకి తక్కువే అవుతుంది. ఎంత సరదా మనిషి, ఎంత సరదా మనిషి. కానీ చూడటానికి నాకంటే పెద్దవాడిగా కనిపిస్తున్నా ఇప్పుడు తెలిసింది నేనే ఒక రకంగా పెద్దవాడినేమో. కానీ నన్ను చాలా ప్రేమగా అన్న అన్న అని పిలుస్తూ ఉండేవాడు. షూటింగ్ లో ఆయన ఉంటే చాలా సరదా, నవ్వులే నవ్వులు, రాజబాబు నవ్వులు. అంటే సినీ పరిశ్రమలో రాజబాబు నవ్వులు అందరం చూసాం. డెఫినేషన్ ఫర్ లాఫ్టర్ ఆర్ స్మైల్ అంటేనే రాజబాబు ఏంటి సినీ పరిశ్రమలో. కానీ నాకు ఆ రాజబాబుతో నటించేటటువంటి అవకాశం దొరకలేదు. కానీ ఈ నవ్వుల రాజబాబుతో నటించే అవకాశం మాత్రం దొరికింది. మా మిత్ర మండలి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా నన్ను సత్కరించడం అనేటటువంటిది నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే పెద్దల ముందు తీసుకోవడం అంటే కొంచెం సంకేసింది. ఎందుకంటే నాకు అంత పొజిషన్ ఉందా, ఇంత ఆతిథ్యానికి అయితేనేమి, ఇంత సత్కారానికి ఎంతవరకు నేను సభలో నాకు తెలియదు. కానీ ఏదేమైనా మా గోపాలన్నయ్య, మా రావణన్నయ్య, ఇలాంటి మన నారాయణరావు అన్నయ్య మంత్ర ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి అవకాశం దొరికింది కనుక ఒక రకమైనటువంటి ఆనందమే. సో గోపాలన్నయ్యతో వర్క్ చేసేటటువంటి అవకాశం తక్కువైనా ఒకే ఒక్క డైలాగ్తో ఆంధ్ర జనానికి నన్ను మరింత చేరువ చేశారు. ఇంద్రాలు మీ అందరూ తెలుసు కదా, ఇంద్రన్నా అని అరిచినటువంటి ఒక అరుపే నన్ను చాలా దగ్గర తీసుకెళ్ళింది. ఒక అరుపుతోనే నన్ను ఆంధ్ర జనానికి చాలా దగ్గర చేశారు ఆయన. సో అలాంటి వారి ముందు చిన్న సత్కారం తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఎదురుగా చేరి ఆయన పొగటం సభలో లేదో నాకు తెలియదు. కానీ సినీ పరిశ్రమలో నాకు ఇష్టమైన వ్యక్తుల దగ్గరికి చేరుకోవాలనేటువంటి సందర్భాలు ఉన్నాయి. అది రెస్పెక్ట్ అంటామో, భయం అంటామో. అది ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే రాఘవేంద్రరావు అనేది. ఆయన అంటే నాకు విపరీతమైన గౌరవం. కానీ ఏ రోజు దగ్గరికి వెళ్ళాలంటే ఒక చిన్న భయం ఉంది. ఆయన అక్కడ ఉండి వెళ్ళిపోయేవాడిని. తెలియనటువంటి వాడు ఏమనుకుంటారంటే నా ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. కానీ
నా విషయంలో మాత్రం ఫేస్ ఈజ్ నాట్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. నన్ను చూడగానే చాలా గర్విష్ఠగాను అహంభావిగాను ఓహో వెనక ఒక శ్రీచక్రం ఉంటుంది కదా, మెగా అనేది ఉంటుంది కదా, దానివల్ల కొంచెం టిక్కము లేకపోతే కొంచెం అహమేమో అనేటువంటి భావన కలుగుతుంది. కానీ నాకేమో అంటే భగవంతుడు నాకు షయ్యను ఒక చిన్న ప్రీతి, పెద్దల పట్ల రెస్పెక్ట్ అనేటటువంటి దానివల్ల మనుషులు చేరుకోలేకపోయాను. అదే నా ఇండస్ట్రీలో నా ఫెయిల్యూర్కి ఒక విధంగా కారణం. సినీ పరిశ్రమ సంగతి చెప్తుంది, టీవీ కాదు. సినీ పరిశ్రమలో పెద్దవాళ్ళ పట్ల ఒక చిన్న భయం ఉండేది, దగ్గరికి వెళ్ళలేనటువంటి భయం. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి లోపాలు ఎవరైనా ఉంటే సరి చేసుకుంటారని ఉద్దేశంతో చెప్పడం. సో రాఘవేంద్రరావు గారిని అలా చూడగానే భయం వేసి ఇట్లా ఇంక్లూడింగ్ మా పక్కన ఉన్నా కూడా మీరు నాకు అని చెప్పి నేను తప్పించుకొని తిరిగేవాడిని. ఎందుకంటే ఒక భయం, ఏదో తెలియని భయం, కానీ అమిత రెస్పెక్ట్ ఉండేది ఆయన అంటే. ఎందుకంటే దే ఆర్ ద డెఫినిషన్ ఫర్ బిహేవియర్. సక్సెస్ ఎంత సక్సెస్ వచ్చినా కానీ మనము దాన్ని దగ్గర తీసుకోకూడదు అనేటటువంటి దానికి ఎగ్జాంపుల్సే ఒక రాఘవేంద్ర గారు. సో ఇక ఆయన శిష్యుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అదే స్కూల్ ఫాలో అయినటువంటి వాళ్ళే. సక్సెస్ అనే దానికి డెఫినేషనే మన గోపాలన్నయ్య గారు ఇలాంటి వాళ్ళంతా కూడా ఎలా ఉండాలి, సక్సెస్ ని ఎలా ఛేదించుకోవాలనేటువంటి విషయాలు బిడ్డ దగ్గర నేర్చుకోవాలి. సో వాళ్ళని చూసే మేము కూడా చిన్న చిన్న అడుగులు వేస్తూ వస్తున్నాము. సో లాస్ట్ గా చాలా కాలం తర్వాత ఒకసారి రిస్క్ చేద్దాం అని అనిపించింది. ఒకసారి ఈ మన చిత్రమంజ షూటింగ్ జరుగుతుంటే అక్కడికి రాఘవేంద్ర గారు వచ్చారు. ఆయన చూడగా నాకు కాళ్ళు వణికాయి. సరే ప్రతిసారి ఎంతకాలం హౌలా ఈ బలహీనతో మనం ఎందుకు ఉండాలి అని చెప్పి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేశారు. ఏవయ్యా ఎక్కడ చూసాను నువ్వేనా, ప్రతి సీరియల్ నువ్వే కనబడుతున్నావు అన్నాను. అంటే ఈజ్ వాచింగ్ ఈచ్ అండ్ ఎవరీ సీరియల్. అంటే చాలా కాలం తెలుసు నాకు. ఆయన ఎవరు చెప్తుండేవాడు పక్కన ఉన్నటువంటి వాడు, అన్నా ఇట్లా సారు ఇట్లా కస్తూరి సీరియల్ ఎవ్రీడే యూస్ టు వాచ్, ప్రతి ఎపిసోడ్ ఆయన చూస్తున్నారు, మీ పెర్ఫార్మెన్స్ గురించి కూడా ఈ టాక్ అబౌట్ యూ అని చెప్పడం జరిగింది. కానీ ఆయన కూడా సాహసం చేసేవాడు కాదు. సో ఇవి ఈ విషయం చెప్తున్నానంటే కొన్నిసార్లు మనల్ని అతి గౌరవం అంటాము, లేకపోతే అతి దీనివల్ల మనం దూరం అవుతాం. అలాంటి వాళ్ళలో నేను ఒకటి. సో అది ఎందుకు వచ్చేస్తారంటే సో అలాంటి బలహీనత దూరం అయితే ఇలాంటి వాళ్ళకి చేరువ కావడానికి దగ్గర అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో ప్రియ శిష్యుడు ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జ్యోతి పూర్ణిమ గారు విజేంద్ర వర్మ బెంగమమ్మ చిత్రాల్లో కూడా నటించారు. ఇప్పుడు జ్యోతి పూర్ణిమ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అలంకరించిన పెద్దలందరికీ, వచ్చిన అతిథులకి నమస్కారాలు. రాజాబాబు గారిని నేను గారు కంటే నేను బాబాయ్ అని పిలిచేదాన్ని. ఎలా అంటే నేను కొంచెం రిజర్వ్డ్గా ఉండేదాన్ని షూట్లో, కానీ ప్రతి షూట్లో ఆయనతో నేను 3 ప్రాజెక్ట్స్ వర్క్ చేశాను. అభిషేకం, రాధామధు అండ్ మనసు మమత. మోర్ దెన్ 6 ఈ 3 సీరియల్స్ కలిపి నేను 6 years వర్క్ చేశాను. నేను ఎప్పుడు రిజర్వ్డ్గా ఉన్నా ఆయనే వచ్చి నన్ను పలకరించి, ఎందుకు అలా రిజర్వ్డ్గా ఉంటావు, చాలా సరదాగా ఉండాలి, నీ ఏజ్కి అలా ఉండకూడదు, అలా నాతోనే అనే కాదు అందరితో సరదాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఎప్పుడు నవ్విస్తూనే ఉండేవాళ్ళు, ఇది మాత్రం సత్యం. నాకు లైఫ్లో కూడా చాలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. డాన్స్, నేను కూచిపూడి డాన్సర్ని, డాన్స్ విషయంలో కూడా ఎందుకు ఒక కళ వచ్చినప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి, లైఫ్లో ఇలా ఉండాలి అన్నీ నాకు చాలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. నేను ఒకటే చెప్పగలను, మిస్ యూ బాబాయ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవార్డు ఇంత పెద్దవాళ్లతో అందుకున్నందుకు, పెద్దలతో సహా నేను తీసుకున్నందుకు, నేను చాలా చిన్నదాన్ని అనుభవంలో కానీ ఏజ్లో కానీ. చాలా థ్యాంక్ యూ. కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ మిస్ యూ బాబాయ్. థ్యాంక్ యూ. చాలా తర్వాత
కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాజబాబు గారు మా అందరికీ కావాల్సినటువంటి మిత్రులు. అందుకనే బ్రహ్మం గారు, వెంకట్రావు గారు, కుమార్ గారు, నాగేశ్వరరావు గారు, వారిద్దరి పిల్లలు రమేష్ గారు, చౌదరి గారు ప్రతి సంవత్సరం జయంతి రోజున ఒక వేడుకలాగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే గతంలోనే నాకు అవార్డు ఇస్తానంటే నేను వద్దన్నాను. మొన్న కూడా నాకెందుకండి ఎవరికైనా ఇద్దామంటే కాదు మీ కళారత్నం వచ్చింది కాబట్టి తప్పకుండా మీరు ఒప్పుకోవాలి అని ప్రెషర్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా రామారావు గారు, రంగారావు గారు, ఇప్పుడే వచ్చారు సదాశివరెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి వచ్చారు. ఉప్పలపాటి నారాయణరావు గారు ఆయన మొదటి సినిమా దగ్గర నుంచి తెలుసు. ఇంకా గోపాల్ గారు అయితే కుటుంబ సభ్యుడే. ఇక మా చిన్నబాబు గారిని చూస్తే డివిఎస్ రాజు గారిని చూసినట్టే ఉంటుంది మాకు. గుమ్మడి గోపాలకృష్ణ గారు నాకు చాలా కాలం నుంచి స్నేహితుడు. మేమంతా కలిసి ఎన్టీఆర్ కమిటీలో పనిచేసాం. ఇట్లా ఉందంటే న్యాయంగా ఈ రోజున మా ఎన్టీఆర్ కమిటీ చైర్మన్ జనార్దన్ గారు ఉండాలి. ఆయన ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. అందుకని గోపాలకృష్ణ గారు ఇప్పుడు క్షణం తీరిక లేనంత పనుల్లో ఉన్నారు. చంద్రబాబు గారుకి అంత నమ్మకమైనటువంటి మనిషి గోపాలకృష్ణ గారు. అయినా కూడా గోపాలకృష్ణ గారు మీరు రావాలి అని కొంచెం ఆత్మీయంగా ప్రెషర్ పెట్టాను. వారు వచ్చారు. చాలా సంతోషం గోపాలకృష్ణ గారు మీరు రావచ్చు. నేను చేసుకుంటాను. కొంచెం ఫ్లాష్ డౌన్